bazaar for shopping. Now the time is 11:11. We are so excited for shopping. ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను చార్మినార్కి నైట్ షాపింగ్కి తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక అవి కొనివ్వు ఇవి కొనివ్వు అని అడుగుతూనే ఉంటారు. అందుకనే వీళ్ళకి ఒక ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈచ్ 1000 రూపీస్ ఇస్తాను. సో ఆ 1000లో మీకు ఏం నచ్చితే అది కొనుక్కోండి. ఓకే ఎవరు యూస్ఫుల్ అయినవి కొంటారు, ఎవరు సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఎవరి సెలెక్షన్ ఎలా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు కదా. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. మా ఇంటి దగ్గర నుండి చార్మినార్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. కానీ ఆ రోజు మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది. అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మాకు మదీనా వరకు వెళ్ళడానికి ఒక ½ అవర్ పైన పట్టింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అంత ట్రాఫిక్ జామ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కార్ పార్కింగ్ కోసం కూడా మేము చాలా తిరగాల్సి వచ్చింది. చాలా దూరంలో కార్ పార్క్ చేసేసి అక్కడ నుండి మేమైతే ఫస్ట్ మదీనాలోకి వెళ్ళామండి. క్లాత్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. అసలు బట్టలు అవి చూస్తూ ఉంటే ఏది కొనాలో కూడా అర్థం కాలేదు, అంత బాగున్నాయి. ఇక్కడ అన్నీ హెవీ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉన్న మెటీరియల్స్ ఉన్నాయి, రెడీమేడ్ ఫ్రాక్స్ ఉన్నాయి, లెహంగాస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఈ డ్రెస్ మెటీరియల్ 750, 500లో కూడా ఉన్నాయండి. చాలా బాగా అనిపించాయి. కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మెరీన్ కలర్ చూపిస్తున్నారు కదా, ఇదైతే 800 అంట. నాకు చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా సిల్క్ క్లాత్. ఇక్కడ మళ్ళీ మనం బేరం ఆడొచ్చండి. మనం అడిగిన ప్రైస్కి అటు ఇటుగానే ఇస్తారు. కొన్నేమో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. ఇలా రేటు ఫిక్స్ చేసి 650 ఇలా పెట్టినవి వచ్చేసి మనం బేరం ఆడడానికి ఉండదు. చాలా వరకు అయితే చాలా షాప్స్లో బేరం ఆడే ఆప్షన్ ఉంటుంది. అండ్ బేరం ఆడి కొనడం అంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టము. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. మీలో ఎంతమందికి నాలా బేరమాడి షాపింగ్ చేయడం అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. చార్మినార్ దగ్గర ఈ నైట్ షాపింగ్ అనేది మనకి రంజాన్ మంత్ స్టార్ట్ అయినప్పుడు, అంటే ఉపవాసాలు స్టార్ట్ చేస్తారు కదండి, అప్పటి నుండి మాత్రమే ఉంటుంది. మిగతా టైంలో నైట్ 10:30, 11 కల్లా షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. కానీ రంజాన్ మంత్లో మాత్రం ఆ 1 మంత్ మార్నింగ్ 5 o'clock వరకు షాప్స్ అన్నీ ఓపెన్ చేసే ఉంటాయి. ఈ లెహంగాస్ చూసారా, డిజైనర్ వేర్లా ఉన్నాయి. అండ్ ఉన్న కలెక్షన్ అంతా కూడా న్యూ కలెక్షనే ఉందండి. నాకు ఎక్కడ ఓల్డ్ ప్యాటర్న్స్ అనేది ఏం కనిపించలేదు. చూసిన మోడల్స్ అన్నీ కూడా రీసెంట్గా వస్తున్న మోడల్సే ఉన్నాయి అక్కడ. నిజంగా ప్రతి షాప్లో అండి మనం ఎన్ని అడిగినా కూడా చాలా ఓపిక్గా అన్నీ ఓపెన్ చేసేసి మీకు ఈ కలర్ బాగుంటుందని అలా చాలా ఓపిక్గా చెప్తున్నారు. హోల్ నైట్ వాళ్ళు అలా నిలబడి ఎంతోమంది కస్టమర్స్ వస్తారు కదా, అందరికీ అలా చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. నార్మల్గా మనం షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసే ప్రైజెస్కి ఇక్కడ ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ మీకు క్వాలిటీ కూడా మీరు చెక్ చేసి 1-4 షాప్స్ తిరిగేసి చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ శారీస్ అండి. చాలా రీజనబుల్ ప్రైజే ఉన్నాయి. మనకి ఇక్కడ హెవీగా ఉండే శారీస్, బ్రైడల్ లెహంగాస్, చుడిదార్ సెట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి కంపారేటివ్ నాకు మామూలుగా షాపింగ్ మాల్స్లో కన్నా కూడా చాలా తక్కువకే వస్తున్నట్టు అనిపించింది. అక్కడ కనిపిస్తున్న లెహంగాస్ వచ్చి ఓన్లీ 3000 అరౌండ్ ఉన్నాయంతే. మీరు కనుక ఇప్పటివరకు నైట్ షాపింగ్కి వెళ్ళకపోతే అస్సలు లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. ఇక్కడ రెడీమేడ్ చున్నీస్ ఉన్నాయి. అండ్ కనిపిస్తున్న బ్లౌజ్ పీసెస్ వచ్చి మగ్గం వర్క్ పీసెస్ అండి. ఇక్కడ మీకు డార్క్ పింక్ షేడ్లో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ వర్క్ వచ్చి 2500 అంట. అండ్ ఓన్లీ నెక్ వర్క్ డిజైన్ వచ్చినవి కూడా ఉన్నాయి. అవి స్టార్టింగ్ వచ్చి 1200. ఈ డిజైన్స్ వచ్చి 1200 అంట. రీసెంట్ టైమ్స్లో మనకి మగ్గం వర్క్ బెల్ట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ అవి చాలా ఫ్యాషనబుల్గా కూడా ఉన్నాయి. మనకి శారీకి తగ్గట్టుగా కూడా చేసిస్తారంట వాళ్ళు. ఇక్కడ అన్ని చాలా హెవీ డ్రెస్సెస్. అండ్ ఇక్కడ అన్ని ఆర్టిఫిషియల్ పాట్స్ ఉన్నాయండి, ఫ్లవర్ పాట్స్. అండ్ డోర్కి మనం డెకరేట్ చేసుకుంటాం కదా డోర్ సైడ్స్కి, అవి కూడా ఉన్నాయి.
ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయండి. అంటే స్ట్రీట్ షాపింగ్ అంటే రోడ్ పక్కనే పెట్టేసి ఇలా పెడతారు కదా, ఇక్కడ కూడా చాలా మోడల్స్ ఉంటాయండి. మనం ఓపిక్గా సెలెక్ట్ చేసుకోవడమే. ఇవి చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్, ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా కానీ 200 అంట. అండ్ కలర్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ కిడ్స్వి ఫుట్వేర్ ఉందండి. ఇక్కడున్న హెవీ డ్రెస్సెస్ చూసేసి అసలు ఏవి కొనాలో కూడా అర్థం కాలేదు మాకు. మేము అలా చూస్తూ ఉండిపోయాం. ఆ లైటింగ్ షేడ్స్కి ఆ హెవీ డ్రెస్సెస్ బాగా అనిపించాయి చూడడానికి. అండ్ వేసుకుంటే కూడా బాగుంటుంది. పిల్లలు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా తక్కువగా అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయంట, కానీ మేమైతే తీసుకోలేదండి. కమింగ్ టు ద వాచెస్. ఈ వాచెస్ చూడగానే తరుణి తిత్య ఇద్దరూ ఆగిపోయి కాసేపు వాళ్ళు ఏది తీసుకోవాలి అని చెప్పి ఒక షాప్లో తీసుకోలేదండి, ఒక 10 షాపులు తిరిగి తీసుకున్నారు. నెక్స్ట్ మీకు ఇదిగోండి ఇంకో షాప్ దగ్గర ఆగాము. ఇక్కడ తరుణి పెట్టుకొని ట్రై చేస్తుంది అనమాట నాకు కావాలి అని. ఇవి కూడా అంతే అండి, 100 రూపీస్ 120 రూపీస్లో ఉన్నాయి. 100 120 పిల్లలకి కాబట్టి వాళ్ళు ఎక్కడ పెట్టి మర్చిపోతారో ఎప్పుడు పాడు చేస్తారో తెలియదు కాబట్టి మనం బ్రాండెడ్ కొనివ్వడం కన్నా ఇలాంటివి కొనివ్వడం పర్వాలేదు. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళు మేనేజ్ చేసుకునేటప్పుడు మనం బ్రాండెడ్వి కొనివ్వచ్చు. ఇక్కడ తరుణి ఒక్కొక్క వాచ్ పెట్టుకొని నాకు చూపిస్తుంది, అడుగుతుందనమాట ఏ వాచ్ బాగుంది మమ్మీ అని చెప్పేసి. తను అసలు అంత ఓపిక్గా ట్రయల్ చేస్తుంది అని చెప్పి నేను అనుకోలేదు. మిడ్నైట్ కదండి, పిల్లలు కదా అలసిపోతారేమో వెళ్ళిపోదాం అంటారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఎనర్జీ లెవెల్స్ అలాగే కంటిన్యూ చేస్తూ రిటర్న్ అయ్యేంత వరకు షాపింగ్ చేసుకున్నారు బాగా. అక్కడున్న రష్ చూస్తే అసలు ఇది మిడ్ నైటేనా అనే డౌట్ వచ్చిందండి. మేము ఇక్కడ ఈ వాచెస్ షాపింగ్ ఇది చేస్తున్న టైంకి టైం వచ్చేసి అరౌండ్ 1:32 అయిపోయింది. ఆ టైంకి కూడా ఇంకా ఎక్కువ జనాలు వస్తున్నారు, అసలు ఎక్కడా ఖాళీ లేదు. ప్రతి షాప్ దగ్గర రష్ే ఉంది. ఏదో మార్నింగ్ టైము షాపింగ్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో. ఇక్కడి వరకు కార్స్ కానీ 2 వీలర్స్ కానీ అసలు అలౌ చేయట్లేదు, అయినా ఇంత రష్ ఉంది. చార్మినార్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ షాపింగ్ చేయకపోతే ఎలా? ఇక్కడ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో, మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ అక్కడ దొరుకుతుంది. అండ్ ఈ సెట్ మొత్తం మనకి ఓన్లీ 120 రూపీసే అండి. ఇక్కడ ఇంకా మీకు చాలా మోడల్ బ్యాంగిల్స్ దొరుకుతాయండి. పర్ల్ బ్యాంగిల్స్ దొరుకుతాయి, ఇలా ఫ్లవర్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఈ బాక్సెస్లో మనకి షార్ట్ అండ్ లాంగ్ హెవీ నెక్లెస్ సెట్స్ ఉన్నాయండి. ఓన్లీ 300 రూపీసే అంట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇవి తీసుకుంటున్నారు. వీళ్ళకి చాలా ఇష్టం, డిఫరెంట్ హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ కొంటూనే ఉంటారు. సో సెలెక్షన్ మొత్తం తరుణి దిత్యానే చేసుకున్నారండి. నన్ను అడిగితే ఏది బాగుంటుంది అంటే చెప్పాను, అంతేకాని వాళ్ళే చాలా వరకు సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ దిత్య అన్నీ ట్రై చేస్తుంది, ఎలాంటి హెయిర్ బ్యాండ్ కావాలి అనేది చూస్తూ ఉంది. హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయండి. 50 రూపీస్ లోపే ఉన్నాయి. అంటే 10 రూపీస్ నుండి స్టార్ట్ అనమాట. 10, 20, 30, మోస్ట్లీ 30 లోపే ఉన్నాయి. ఏవైనా కొద్దిగా హెవీ డిజైన్ ఉన్నవి అయితే ఇక్కడ కనిపిస్తున్న హెయిర్ బ్యాండ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి హెయిర్కి మనం వెనక బన్ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ వచ్చి 100 రూపీస్ అన్నారు. ఇవన్నీ ఫింగర్ రింగ్స్, ఇవి కూడా ఏదైనా సరే 50 రూపీస్ ఈచ్. నేను ప్రైజెస్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నానండి, ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా బాగుందండి. అండ్ చాలా పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇలా హ్యాండిల్ పిల్లలకి ఏదైనా థీమ్ బర్త్డే పార్టీస్కి అలా వెళ్తారు కదా, వాళ్ళ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా సరే 200 రూపీస్ అనే అంటున్నారు. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మోడల్స్, అందులో ఇంకా మంచి చాలా దొరుకుతున్నాయి. మనం ఎంత ఓపికగా ఉండి వాళ్ళని అడిగి మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్ని మంచి మోడల్స్ దొరుకుతాయి. చార్మినార్ దగ్గర వరకు వచ్చామండి. ఇన్ని షాప్స్ తిరుగుతూ ఆగి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి మాకు చాలా లేట్ అయ్యింది. దిత్య అన్నీ పెట్టుకొని ఇలా ట్రయల్ చేస్తూ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ కూడా అన్నీ వేసుకొని ఇది బాగుందా ఇలా బాగుందా అని చెప్పేసి ఒక మోడల్ లాగా చూపిస్తుంది. ఇక్కడ చార్మినార్ దగ్గర పిక్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ అసలు చాలా రష్ ఉందండి. సో దానివల్ల ఏంటంటే పిక్స్ ఎక్కువగా కూడా క్లిక్ చేయలేదు మేము. చిల్డ్రన్స్ ఫుట్వేర్, ఇవన్నీ స్కార్ఫ్స్ అండి. చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో మనకి కాటన్ కానివ్వండి, సాటిన్, సిల్క్ క్లాత్లో ఉన్నాయి.
ఇవి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్సే. హ్యాండ్ బ్యాగ్స్ అనేది చాలా షాప్స్ తిరిగాం కాబట్టి నేను చాలా క్లిప్స్ తీసాను. కిడ్స్కి ఇవి సిండ్రిల్లా షూస్ అంట. అన్నీ కూడా 100, 120 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇవైతే ఫిక్స్డ్ ప్రైస్ అండి. టాయ్స్ కూడా ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. డ్రెస్ మ్యాచింగ్కి పెడతాం కదా హెవీ ఇయర్ రింగ్స్, అవి కూడా చాలా బాగున్నాయి. అసలు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. హెవీగా ఉండే ఇయర్ రింగ్స్ సెట్ ఏదైనా కూడా 100 రూపీసే అండి. 10 రూపీస్ నుండి మీకు ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. ఇక్కడ చాలా వరకు 10, 20 ఉంటాయి. ఇంత హెవీగా ఉన్న బుట్టలు మాత్రమే మనకి 100 రూపీస్ ఉంటుందన్నమాట. అవి కూడా మనం బేరం ఆడితే 70, 60 రూపీస్ కూడా ఇస్తున్నారు కొన్ని షాప్స్లో. అందరి దగ్గర అని చెప్పను నేను, బట్ కొందరు మాత్రం తక్కువకి ఇస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న టవల్స్ అండ్ బెడ్షీట్స్ అన్నీ కూడా 120 రూపీస్ అంటండి. చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా డబుల్ బెడ్షీట్స్ ఇవి కూడా 500కి 5 అలా ఇస్తున్నారు. బాగున్నాయి. ఇవి వచ్చేసి స్టోన్తో ఉన్న హెయిర్ క్లిప్స్ అండ్ శారీ పిన్స్ అండి. ఇక్కడ మళ్ళీ ఇయర్ రింగ్స్, చాలా ఇయర్ రింగ్స్ చూసాం మేము, చాలా తీసుకున్నాను కూడా. ఇక్కడ మీరు చూస్తున్న బ్యాంగిల్ సెట్ ఏదైనా కూడా 100 రూపీసే. ఇక్కడ మీకు చాలా మోడల్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్ అనమాట. మీకు పెద్ద సెట్ కావాలంటే అలా ఉన్నాయి. మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఫ్లవర్తో ఉండేవి ఉన్నాయి, బ్రాస్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ పైన మనకి సిల్వర్ మెటల్, బ్లాక్ మెటల్ అండ్ గోల్డ్ మెటల్ ఉంటుంది కదండి, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్. ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇవి చాలా బాగున్నాయి. పిల్లలకైతే బాగుంటాయి అసలు వేసుకుంటే. వెస్ట్రన్ వేర్కి కూడా సింగిల్ బ్యాంగిల్ వేస్తున్నారు చాలామంది ఇప్పుడు. ఇక్కడ పిస్తా కలర్ 4 బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ కలర్ చాలా డీసెంట్గా ఉంది, క్లాస్గా ఉంది. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చి మనకి 100 రూపీస్ అంట. ఇక్కడ రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్కి మనకి లీఫ్ టైప్ హ్యాంగింగ్స్ వచ్చాయి. కొత్త మోడల్ బాగుంది. ఇక్కడ మిర్రర్ టైప్ ఉన్నాయి. ఇన్ని మోడల్స్ చూసాక మనం షాపింగ్ చేయకుండా ఉంటామా? పిచ్చిగా షాపింగ్ చేసేసాము. మేము ఏం షాపింగ్ చేసామో మీరు చూడాలనుకుంటే మా నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ అలాగే మీరు కూడా అస్సలు లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా వెళ్ళేసి అన్నీ ఇంత తక్కువ ప్రైస్లో మళ్ళీ మనకి తర్వాత దొరకవండి. వెంటనే వెళ్ళి షాపింగ్ చేసేసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే తరుణి అండ్ దిత్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో లైక్ చేసేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తరుణి అండ్ దిత్య వ్లాగ్స్ అనే పేజ్ ఉందండి. అందులో కూడా మేము చాలా అప్డేట్స్ పెడుతూ ఉంటాము. అవి కూడా ఫాలో చేస్తూ సపోర్ట్ చేయండి. మా ఛానల్లో ఇంకా చాలా కుకింగ్ వీడియోస్, టూరిజంకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైలింగ్.